కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని కూటమి నేతలు మాయమాటలు మాత్రమే అన్నారు. అలాగే తాపేదారులతో అడ్డు అదుపు లేకుండా అపచారాలు చేస్తారని తెలిపారు. సీఎం చైర్మన్ అండదండలతో భాస్కర్ అనే అధికార రాజకాలకు అంతు లేకుండా పోయిందని మండిపడ్డారు. 300 రూపాయల టికెట్ను 3000కు అమ్మేస్తారని విజిలెన్స్ అధికారులే ఈ పాపాన్ని కొడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 సంవత్సరం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆస్థాన విద్వాంసునిగా టీటీడీకి నియమించినప్పుడు ఆయన గౌరవ సూచకంగా తిరుమల ఆలయం ముంగిట ఆయన గాత్ర మాధుర్యాన్ని వినిపించేటట్టుగా అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆయన చేత కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ సమయంలో పుట్టినటువంటి